హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 30లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్తో లక్నో సూపర్ జాయింట్ అయితే తలపడబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ప్రజెంట్ పాయింట్ పొజిషన్లో చూసుకుంటే ఇరు జట్లు ఏ పొజిషన్లో ఉన్నాయి, వీళ్ళ ప్లే ఆఫ్ ఆశలు ఏ విధంగా ఉండడం జరిగినాయి అనే వాటి గురించి, అదేవిధంగా మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది, అక్కడ పిచ్చి రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా మ్యాచ్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేవి వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్కి అయితే సిద్ధమవుతుంది. చెన్నై సూపర్ కింగ్తోనైతే లక్నో సూపర్ జాయింట్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి లక్నోలోని ఎకనా స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ మాత్రం అయితే చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే చావో రేవో మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్ వరుస విజయాలతో అయితే దూసుకొని పోతుంది. ఒక వరుస ఓటముల సైడ్ ఒక జట్టు ఉంటే వరుస విజయములతోనైతే మరొక జట్టు అయితే ఉండడం జరిగింది. ఈ రెండు జట్ల మధ్య లక్నో వేదిక అయితే ఓరావూర్ పోర్ అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకునే లక్నో సూపర్ జాయింట్ విషయానికి వచ్చినట్టయితే లక్నో సూపర్ జాయింట్ ఈ సీజన్లో మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శనతోనైతే దూసుకొని పోతున్నాయని చెప్పుకోవచ్చు. వరుస విజయాలతోనే లక్నో సూపర్ జాయింట్ భీకరమైన ఫామ్లో అయితే ఉండడం జరిగింది. రీసెంట్గా జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జాయింట్ గుజరాత్ టైటన్ పైన 6 వికెట్ల తేడాతోనైతే అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి ఆడమ్ మార్కర్, నికోలస్ పూరన్, అదేవిధంగా ఆయుష్ బాదోని అద్భుతంగా రాణించడంతోనే మ్యాచ్లో సునాయాసంగా అంటే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. భారీ విజయం తర్వాత ఇప్పుడు లక్నో సూపర్ జాయింట్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్తోనైతే తలబడబోతుంది. ప్రజెంట్ లక్నో సూపర్ జాయింట్ వచ్చేసరికి పాయింట్ టేబుల్లో చూసుకుంటే 3వ పొజిషన్లో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు 8 పాయింట్లతోటి. నెట్ రన్ వచ్చేసరికి +0.16 అయితే ఉండడం జరిగింది. లక్నో సూపర్ జాయింట్ ప్లే ఆఫ్ చేయడానికి అయితే చాలా అంటే చాలా అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 80 నుంచి 90% అయితే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే లక్నో సూపర్ జాయింట్కి అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్తోనైతే లక్నో సూపర్ జాయింట్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ప్లేయింగ్ 11 ఏమైనా మార్పు చేసే అవకాశం ఉన్నాయా లేవా అనే వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ 11లో చూసుకుంటే మాత్రం అయితే ఎటువంటి మార్పు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. గత మ్యాచ్లో వచ్చేసరికి మిచెల్ మార్ష్ కొద్దిగా అనివార్య కారణంగా అయితే మ్యాచ్ ఆడలేదు. ఈ మ్యాచ్లో వచ్చేసరికి అందుబాటులో వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే ఆడమ్ మార్కర్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, షాదుల్ ఠాగూర్, ఆకాశ్దీప్, దిగ్నేష్ సింగ్ రాతి, ఆవేష్ ఖాన్, రవి బిష్ణు వచ్చేసరికి ప్లేయింగ్ 11లో ఉండే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి ఆయుష్ బదోని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ లక్నో సూపర్ జాయింట్ భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. బ్యాటింగ్లో వచ్చేసరికి ఆడమ్ మార్కర్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ పైన ఎక్కువ అంటే ఎక్కువ ఆధారపడుతుంది. ఈ ముగ్గురు ప్లేయర్ మాత్రమే అది భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. ప్రతి మ్యాచ్లో లక్నో సూపర్ జాయింట్ విజయం సాధిస్తుందంటే ఈ ముగ్గురులో ఖచ్చితంగా ఇద్దరు ప్లేయర్ అయితే ఖచ్చితంగా రాణిస్తున్నారు కాబట్టి అయితే విజయం దక్కుతుంది. ముఖ్యంగా మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ అయితే ప్రతి మ్యాచ్లో వాళ్ళ తనదైన స్టైల్లో ఆకట్టుకుంటున్నారు. వీరు ముగ్గురులో టాప్ ఆర్డర్ మాత్రం అయితే అది భయంకరంగా అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే ఆయుష్ బదోని మాత్రం అయితే కీ రోల్ పోషిస్తున్నాడు మిడిల్ ఆర్డర్ పొజిషన్లో. కాబట్టి రిషబ్ పంత్ వచ్చేసరికి గత మ్యాచ్లో చూసుకుంటే కొంచెం మెరుగైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. భారీ ఇన్నింగ్స్ ఆడపోయినా కానీ అంతకుముందు మ్యాచ్లు కంపేర్ చేసుకుంటే రిషబ్ పంత్ గత మ్యాచ్లో మాత్రం అయితే మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది. అదేవిధంగా డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, షాదుల్ ఠాగూర్ వంటి బ్యాటింగ్ అటాకింగ్ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 7 నుంచి 8వ పొజిషన్ వరకు అయితే వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ అయితే ఉండడం జరిగింది. లక్నో సూపర్ జాయింట్ బ్యాటింగ్లో ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తుందో బౌలింగ్లో వచ్చేసరికి అంతే స్ట్రాంగ్ అయితే కనిపించడం జరిగింది. ముఖ్యంగా షాదుల్ ఠాగూర్ పవర్ ప్లేయర్లో అటాకింగ్ మొదలు పెడితే డెత్ ఓవర్లో వచ్చేసరికి ఆకాశ్దీప్, ఆవేష్ ఖాన్ మాత్రమైతే డెత్ ఓవర్లో అయితే రాణించడం జరుగుతుంది. మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి రవి బిష్ణు కానీ దిగ్నేష్ సింగ్ కానీ నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరుగుతుంది. ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా లక్నో సూపర్ జాయింట్ చాలా అంటే చాలా మెరుగైన ప్రదర్శన అయితే చేస్తుంది. అంతే వరుసగా 3 మ్యాచ్ల విజయం సాధించిందంటే బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ సమిష్టి ప్రదర్శనతోనైతే లక్నో సూపర్ జాయింట్ అయితే దూసుకొని పోతుంది. ప్రజెంట్ మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో ఓవరాల్గా మంచి ప్రదర్శన చేస్తే మరోసారి అయితే భారీ విజయం అయితే అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది లక్నో సూపర్ జాయింట్ మాత్రమైతే. ఈ మ్యాచ్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ ఆర్ట్ ఫేవరెట్గా బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో గెలుస్తుందా ఓడిపోతుందా అనేది అయితే వెయిట్ చేయాల్సిందే. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్లయితే చెన్నై సూపర్ కింగ్ సీజన్లో మాత్రమైతే ఘోరాతి ఘోరమైన ప్రదర్శన అయితే
నెలకొల్పుతుందని ప్లేయర్స్ మారినా గానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రమైతే ఏమాత్రం మార్చలేదు. ఎప్పుడు చూసినా చెన్నై సూపర్ కింగ్ ఒకే ప్లేయింగ్ 11తోనైతే బరిలో దిగుతుంది. కానీ ఈ సీజన్‌లో వచ్చేసరికి ప్లేయింగ్ 11లో వచ్చేసరికి చాలా అంటే చాలా మార్పులు చేసినా గానీ వాళ్ళ అయితే ఎటువంటి మార్పులైతే కనిపించటం లేదు. వరుస 5 ఓటములతోనైతే గ్రూప్ టేబుల్‌లో చూసుకుంటే అట్టడుగు స్థానంలో 10వ పొజిషన్‌లో అయితే కొనసాగుతుంది. 2 పాయింట్లతోని నెట్ రన్ రేట్ వచ్చేసరికి -1.5 అయితే ఉండడం జరిగింది. ఘోరాతి ఘోరమైన పొజిషన్‌లో అయితే చెన్నై సూపర్ కింగ్ అయితే ఉండడం జరిగింది. చెన్నై సూపర్‌కి మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే చెన్నై సూపర్ కింగ్ ప్లే ఆఫ్ అవకాశాలు అయితే ఉంటాయి. లేకపోతే మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ ఐపీఎల్ 2025 నుంచి అవుట్ అయినట్టు లెక్క అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ మాత్రం అయితే చెన్నై సూపర్ కింగ్ చావో రేవో మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో మరి చెన్నై గెలుస్తుందా ఓడిపోతుందా అని అయితే చూడాలి. గత 5 మ్యాచ్‌లో చూసుకుంటే చెన్నై బ్యాటింగ్‌లో గానీ, బౌలింగ్‌లో గానీ, ఫీల్డింగ్‌లో 3 విభాగాల్లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది. పూర్తి అయితే నిరాశపరుస్తుందని చెప్పుకోవచ్చు. మెజార్టీగా చూసుకుంటే ఫీల్డింగ్ అండ్ బ్యాటింగ్‌లో అయితే ఘోరంగా అయితే ఉండడం జరిగింది. ఈ 2 విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేస్తేనే లక్నో సూపర్ జాయింట్‌తో జరగబోయే మ్యాచ్‌లో గెలిచిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లేదు అంటే మాత్రం అయితే మరోసారి అయితే ఓటమి అయితే మూట కట్టుకుంటూ అదేవిధంగా ఈ సీజన్ నుంచి అయితే చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే అవుట్ అయినట్టు లెక్క అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్‌తో జరగబోయే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? ఏమైనా మార్పులు చేసే అవకాశం కనిపిస్తున్నాయా లేవా అని అయితే క్లియర్ కట్‌గా అయితే చూసుకుందాం. చెన్నై సూపర్ కింగ్ ప్లేయింగ్ 11లో చూసుకుంటే మాత్రమైతే గత మ్యాచ్‌లో ఏ విధంగా ఉందో సేమ్ అదే ప్లేయింగ్ 11తో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే రుతురాజ్ గైక్వాడ్ లేకపోవడం చెన్నైకి అయితే భారీ అంటే భారీ దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. ఆ దెబ్బ నుంచి చెన్నై సూపర్ కింగ్ ఎలా కోలుకుంటుందో అయితే చూడాలి. ఎందుకంటే బ్యాటింగ్ పొజిషన్‌లో వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడే భీకరమైన ఫామ్‌లో ఉండడం జరిగింది. అట్లాంటి ప్లేయర్ లేకపోవడం చెన్నై సూపర్ కింగ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్‌లో భారీ దెబ్బ. అదేవిధంగా ప్లేయింగ్ 11లో చూసుకుంటే మాత్రమైతే రచిన్ రవీంద్ర, డెవిన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివం దుబే, మహేంద్ర సింగ్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, అన్సుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్‌తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చేసరికి మతీష పతిరానా ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా చెన్నై సూపర్ కింగ్ ప్లేయింగ్ 11లో చూసుకుంటే ప్లస్‌లో కంటే మైనస్‌లో అయితే ఎక్కువగా ఉండడం జరిగింది. ముఖ్యంగా అతిపెద్ద మైనస్‌లో వచ్చేసరికి బ్యాటింగ్‌లో అనుకున్నంత స్థాయిలో ఏ ప్లేయర్ కూడా రాణించలేకపోవడమే చెన్నైకి అతిపెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. అటు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అయినా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఒక్క బ్యాటర్ కూడా అసలు ఫామ్‌లోనే లేరు. చెన్నైకి అయితే ఘోరమైన మైనస్‌లో అయితే ఉండడం జరిగింది. ఏదైనా ప్లస్‌లు ఉన్నాయంటే ఖలీల్ అహ్మద్, అదేవిధంగా నూర్ అహ్మద్, మతీష పత్రానా బౌలింగ్ పొజిషన్‌లో మంచి ప్రదర్శన చేయడం చెన్నై సూపర్ కింగ్ బౌలింగ్ డిపార్ట్మెంట్‌లో కొంచెం కలిసొచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ డిపార్ట్మెంట్‌లో ఘోరమైన మైనస్ ఉండడం జరిగింది. రవిచంద్రన్ అశ్విన్ మాత్రమైతే ఘోరంగా అయితే విఫలం అవుతున్నాడు. అటు పవర్ ప్లేలో బౌలింగ్ ఇచ్చినా కానీ మిడిల్ ఆర్డర్ బౌలింగ్ ఇచ్చినా కానీ వికెట్లు తీయలేడు. అదేవిధంగా అనుకున్నంత స్థాయిలో బౌలింగ్ అయితే రవిచంద్రన్ అశ్విన్ అయితే సక్సెస్ అవుతలేడని చెప్పుకోవచ్చు. పూర్తిగా నిరాశపరుస్తున్నాడు రవిచంద్రన్ అశ్విన్ మాత్రమైతే. బౌలింగ్‌లో మాత్రమైతే ఒక మాదిరిగా ఉన్న చెన్నై సూపర్ కింగ్ బ్యాటింగ్‌లో మాత్రమైతే ఘోరంగా అయితే ఉండడం జరిగింది. బ్యాటింగ్‌లో వచ్చేసరికి రచిన్ రవీంద్ర, డెవిన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివం దుబే, మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మాత్రమైతే ఘోరంగా అయితే విఫలం అవుతున్నారు. ఒక్క ప్లేయర్ కూడా వాళ్ళ స్థాయి దగ్గర ప్రదర్శన అయితే కనబరచలేకపోతున్నారు. అట్లీస్ట్ లక్నో సూపర్ జాయింట్‌తో జరగబోయే మ్యాచ్‌లో అందరు ప్లేయర్లు రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. లేదంటే మాత్రమైతే లక్నో సూపర్ జాయింట్ చేతిలో చెన్నై సూపర్ కింగ్ ఘోరంగా అయితే ఓడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి మ్యాచ్‌లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ వరుస ఓటములకు బ్రేక్ పెట్టి విజయాల బాటలు ఎక్కుతుందా లేదా అయితే చూడాలి. మరి మ్యాచ్‌లో మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అంటే మ్యాచ్. మరి గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. లేకపోతే మాత్రం అయితే ప్లే ఆఫ్ అవకాశాలు అయితే ఉండయి. మరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్ విజయం సాధిస్తుందా లేదా అయితే చూడాలి. అయితే 2 జట్లు కంపేర్ చేసుకుంటే మాత్రం అయితే చెన్నై సూపర్ కింగ్ కంటే లక్నో సూపర్ జెయింట్ అన్ని విభాగాలు అయితే స్ట్రాంగ్ అయితే ఉంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి లక్నో సూపర్ జెయింట్ హాట్ ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ వచ్చేసరికి లక్నోలోని ఎకనా స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఎకనా పిచ్ వచ్చేసరికి పూర్తిగా బ్యాటర్లకు అయితే సహకరించబోతుంది. పిచ్ పైన ఇప్పటికే 200+ అయితే స్కోర్ అయితే నమోదు చేయడం జరిగింది. గత మ్యాచ్లో చూసుకుంటే మరోసారి అయితే భారీ స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ పిచ్ పైన గెలవాలి అంటే
230 నుంచి 240 రన్స్ చేస్తేనే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పిచ్ పైన వచ్చేసరికి. మరి టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసినా, ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినా పెద్ద తేడా అయితే ఉండకపోవచ్చు. కాకపోతే అప్పుడు మంచు పడుతుంది కాబట్టి కొంచెం బౌలర్కి అయితే సహకరించకపోవచ్చు. ఇప్పుడు బ్యాటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అందుకే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఎవరు గెలుస్తారు అనేది అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెన్నై సూపర్ కింగ్ పైన లక్నో సూపర్ జాయింట్ గెలుస్తుంది అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది మాత్రం అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.